బ్రో, ఈరోజు నేను పీజీలో చికెన్ కూర ఎలా చేయాలో చూపిస్తాను బ్రో. రోజా సాంబార్ ఏం తింటాంలే, చికెన్ చేసుకుంటే సాటర్డే సండే 2 డేస్ తినొచ్చు కదా అని చెప్పి చికెన్ షాపుకి పోయి, పక్కనే ఉంటుంది మాకు షాపుకి పోయి, చికెన్ ఇరా ఒక హాఫ్ కేజీ అంటే ఆడిచ్చాడు బ్రో. వితౌట్ స్కిన్ తీసుకున్నా నేను. అది కూడా ఎంత దారుణంగా ఇచ్చాడో, అన్నీ జిగ్గు పీసులు అనమాట. సర్లే ఏదో ఒకటి తెచ్చుకుందాం కదా అని చెప్పి ఇంకేం చేశాను, దాన్ని బాగా వాష్ చేసేసి ఏమి హడావిడి లేకుండా మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసాయి బ్రో. మసాలాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా, ఏది ఉంటే అది వేసాయి. అన్నీ చూసుకుని కొంచెం కొంచెం వేసుకోవాలి బ్రో. అన్నీ వేసేసామనుకో మళ్ళీ మండిద్ది. చికెన్ కాస్ట్ ఏంటి బ్రో అంత ఉంది? సర్లే, అది ఎంత ఉంటే మనకేంట్లే, తినాలనిపించినప్పుడు ఎంత ఉన్నా తప్పదు కదా, తినడమే. చేతికి దొరికిన అన్ని మసాలాలు వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, తిప్పి 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 అదే బ్రో, కలిపి 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 మంచిగా మసాజ్ చేయాలి ఆ చికెన్ ముక్కలకి. అలా మసాజ్ చేసిన చికెన్ని ఒక అరగంట గంట అలా ఉంచితే అప్పుడు మంచిగా మ్యారినేట్ అయ్యిద్ది అనమాట. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నా కానీ మా ఫ్రిడ్జ్ అప్పటికే ఖాళీ లేదు బ్రో. హాస్టల్లో ఫ్రిడ్జ్లు తెలిసిందే కదా. ఇప్పుడు దీన్ని పక్కన పడేసుకుని మనం ఏం చేద్దామంటే ఈలోపు టమాటాలు తీసుకొచ్చాను బ్రో. కొంచెం గ్రేవీలా చేసుకుంటే మధ్యాహ్నం అన్నంలోకి వస్తుంది, నైట్కి చపాతీలోకి వస్తుంది కదా అని చెప్పి అవి కూడా తీసుకొచ్చిన. ఇంక అవన్నీ కట్ చేసేసి ఇప్పుడు చూడు, ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆ టమాటాలు, ఆ ఉల్లిపాయలు మనం కోసుకునేవన్నీ దాంట్లో పడేసి తిప్పుతానే ఉండాలి. ఆయిల్ అంటే గుర్తొచ్చింది బ్రో, వారానికి ఒక ఆయిల్ ప్యాకెట్ అయిపోతుంది. అది 80 రూపాయలు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది, అర కేజీ ఆయిల్ ప్యాకెట్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం తెలియలే, ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు వచ్చినాయో మనకి. ఇంకా టమాటాలు కూస్తూ మగ్గితే ఇంకా చికెన్ వేసేస్తామే దాంట్లో. ఆ చికెన్ వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆ చికెన్ మగ్గేదాకా దాన్ని తిప్పుతూ ఉండాలి బ్రో. దాన్ని తిప్పుతూ ఉంటే అది కొంతసేపట్లో మగ్గిపోద్ది. మగ్గిందో లేదో తెలియడం ఎలా అని అంటావా బ్రో? నాకు కూడా తెలీదు. కాకపోతే ఒక హింట్ ఏంటంటే అది వాటర్ వస్తాయి బ్రో అది మగ్గితే. సో అప్పుడు ఆ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం పోయేదాకా మంచిగా ఉంచుకొని అప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం ఎంత కావాలో అంత వేసుకుంటే ఆ తర్వాత కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ఉడికించుకోవడమే బ్రో. నేను ఫేస్ చేసింది ఏంటంటే టమాటాలు వేయడం వల్ల ఏమో బ్రో, ఎంత కారం వేసినా సప్పగానే ఉంటుంది. కారం వేసి 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 కారం అంతా అయిపోయింది కానీ ఆ కూర మాత్రం సప్పగానే ఉంది. సర్లేని ఇంక ఉప్పు కారం మళ్ళీ ఎక్స్ట్రా వేసా.